హాయ్ అండి, వెల్కమ్ టు యాటిట్యూడ్ ఆఫ్ గ్రాటిట్యూడ్. ఈరోజు మీతో నేను స్పెషల్గా న్యూ మూన్ గురించి మాట్లాడడానికి ఈ వీడియో చేస్తున్నాను. ఈరోజు ఎవరైతే ఈ వీడియో చూస్తారో, ఒకవేళ ఈరోజు కాకుండా రేపు ఎల్లుండి చూసినా కూడా న్యూ మూన్ ఎనర్జీ ఏదైతే ఉంటుందో అది సేమే ఉంటుంది. మీరు మెయిన్ చేయాల్సింది ఏంటంటే మీ ఎమోషన్ లెవెల్స్ ఎలా ఉన్నాయో ఒకసారి చెక్ చేసుకోండి. దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. బాగా కోపం కానీ, విసుగు కానీ, చిరాకు కానీ, అనవసరమైన వాటికి ఆలోచించటం కానీ, అలా ఆలోచించి వేరే వాళ్ళని మీరు ఏమన్నా ఇబ్బంది పెడుతున్నారా, లేకపోతే వేరే వాళ్ళు మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారని ఫీల్ అవుతున్నారా? ఇలాంటి ఎమోషన్స్ ఏవైతే ఉంటాయో అది హెల్త్ గురించి, రిలేషన్, మనీ, కెరియర్, ఎవ్రీథింగ్, దేంట్లో అయినా సరే మీకు అలాంటి ఫీలింగ్స్ కనుక ఏమన్నా ఉంటే ఒకసారి కొంచెం వాటిని చెక్ చేసుకోండి. ఎలా చెక్ చేసుకోవాలంటే ఒక ప్రశాంతమైన ప్లేస్లో కూర్చోండి, కానీ ఆ ప్లేస్ని మీరు ఫస్ట్ క్లీన్స్ చేయాలి విత్ అగర్బత్తి, ధూప్ స్టిక్, సోలో ప్యాంటో, ఏదైనా సరే, సేజ్, దేంతో అయినా సరే మీరు ఫస్ట్ ఆ ప్లేస్ని క్లీన్స్ చేయండి. మీరు కూడా చాలా నీట్గా మంచిగా స్నానం చేసిన తర్వాత కళ్ళుప్పు వేసుకోండి స్నానంలో కంపల్సరీ. ఓకే, స్నానం చేసిన తర్వాత ప్రశాంతంగా కూర్చోండి. ప్రశాంతంగా కూర్చొని ఏవైతే మిమ్మల్ని ట్రిగర్ చేస్తున్నాయో, మీకు ఇబ్బంది పెడుతున్నాయో, సమ్ టైమ్స్ మనలో క్వాలిటీస్ మనకే నచ్చకుండా ఉంటాయన్నమాట. ఎప్పటి నుంచో మార్చుకోవాలనుకుంటాం. ఒక కోపం ఉంది, అనవసరంగా ఎక్కువ కోపడుతున్నాం, తగ్గించుకోవాలనుకుంటాము. అట్ ది సేమ్ టైం లేకపోతే ఇంక దేని గురించో మనం ఈ విషయాన్ని చేయకుండా ఉంటే బాగుంటుంది, వీళ్ళ జోలికి వెళ్ళకుండా ఉంటే బాగుంటుంది, ఇట్లా ఏదైనా సరే మీకు గుడ్ చేసే ఏదైనా పర్వాలేదండి. ఓకే, లేదా నేను బంగారం కొనుక్కోవాలనుకుంటున్నాను, చీరలు కొనుక్కోవాలనుకుంటున్నాను, ఒక హౌస్ కోసం నేను చాంటింగ్ చేయాలనుకుంటున్నాను, ఇట్లా ఏదైనా ఉంటే ఏదైనా ఒక మంత్రాన్ని మీకు నచ్చిన దాన్ని మీరు తీసుకొని దాన్ని కంటిన్యూస్గా చాంటింగ్ చేయండి. దాని నుంచి వచ్చే వైబ్రేషన్ ఏదైతే ఉంటుందో మిమ్మల్ని చాలా అంటే చాలా ప్రశాంతంగా ఉండేలాగా అయితే చేస్తుందన్నమాట. సో ఇప్పుడు మీరు మెయిన్ చేయాల్సింది ఏంటంటే ఏదైనా ఒక కోరిక దాని నుండి మీకు ప్లస్ జరగాలన్నమాట. ఓకే, ఇప్పుడు కోపం తగ్గించుకోవాలనుకుంటున్నారు, అప్పుడు మీరు ఏం చేయాలనంటే దాన్ని రివర్స్లో రాయాలి. నేను చాలా సంతోషంగా ఉంటున్నా, డే బై డే మరిన్ని విషయాల్లో నేను ప్రతి దాన్ని కూడా క్షుణ్ణంగా అబ్జర్వ్ చేసుకుంటూ నాకు ఏది మంచి జరుగుతుందో దాన్ని నేర్చుకుంటున్నా, ఇలా రాసుకోవాలన్నమాట. రివర్స్లో మీరు అఫర్మేషన్ రాసుకోవాలి. నేను సంతోషంగా ఉంటున్నా, నేను డబ్బు కలిగి ఉన్నా, నేను ఆరోగ్యాన్ని కలిగి ఉన్నా, నాకు వీసా వచ్చింది, మా పిల్లలకి కాలేజీలో సీట్ వచ్చింది, ఇట్లా వాట్ ఎవర్ జరగాల్సిన కోరిక ఏదైతే ఉందో జరిగిపోయినట్టుగా ఫీల్ అవుతూ ప్రతిరోజు కూడా మీరు దాన్ని కంటిన్యూస్గా చాంటింగ్ చేస్తూనే ఉండాలి. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, అఫర్మేషన్స్ అంటే ఏదో పైకి అనేసుకున్నాము, లేకపోతే ఓకేలే 5 నిమిషాలు కూర్చుందాము, వెంటనే టక్టకా చేసేద్దాం, అయిపోతుంది, కంప్లీట్ అయిపోతుంది, ఇట్లా కాదండి. అది చేస్తున్నప్పుడు మీ మనసా వాచా కర్మన ఆ ఎఫర్మేషన్లో ఏమైతే ఫామ్ చేశారో వర్డ్స్ ఉంటాయి కదా, ఆ వర్డ్స్ని మీరు కంపల్సరీ ఫీల్ అవ్వాలి. ఆ ఫీలింగ్ అనేది మిమ్మల్ని అక్కడ ట్రావెల్ చేసేలాగా చేయాలన్నమాట. మీకోసం 10 మినిట్స్ ఖచ్చితంగా కేటాయించుకోవాలండి. అలా కాకుండా నేను అస్తమాటు పని చేస్తూనే చేస్తానండి, లేకపోతే ఇంక చేసుకుంటానండి, నాకు కుదరట్లేదండి, మా ఇంట్లో ఒప్పుకోరండి, ఇవన్నీ చేశారనుకోండి ఆల్రెడీ మీరు నెగిటివ్లో ఉన్నారు. ఇంకా నెగిటివ్ ఫామ్ తెలియకుండానే అయ్యో నేను చేయలేకపోతున్నా అని ఇంకా నెగిటివ్లోకి వెళ్ళిపోతారు. అలా కాదండి, మీరు యూనివర్స్ని అడగండి, మై డియర్ యూనివర్స్, నేను రోజు నా కోసం ఒక 2 అవర్స్ కేటాయించుకోవడానికి నాకు కొంత టైం ఇవ్వు, ఆ టైంలో నాకు కావాల్సిన ప్రతిదాన్ని నేను చేసుకుంటాను, నా లైఫ్ని నేను చేంజ్ చేసుకుంటాను, ఇలా అడగాలండి. సో ఫ్రమ్ టుడే ఆన్వర్డ్స్, ఇప్పుడు ఈ రోజు నుంచి న్యూ మూన్ కాబట్టి టిల్ ఫుల్ మూన్ వరకు మీరు ఒక కోరికను పెట్టుకోండి. ఆ కోరిక మీద మీరు ఏవైతే విజువలైజేషన్ చేస్తారో, ఏవైతే జనరల్ రాస్తారో, ఏవైతే చాంటింగ్ చేస్తారో, వాటర్ టెక్నికే చేస్తారో, వాట్ ఎవర్ అండి, ఏ టెక్నిక్ అయినా చేయండి, కానీ పాజిటివ్ని మాత్రం మీలోకి ఇన్వైట్ చేసుకోవాలి. అండ్ గుర్తుపెట్టుకోండి, ఆల్వేస్ మనల్ని మోటివేట్ చేయడానికి అందరూ అవైలబుల్లో ఉండరండి. మనల్ని మనమే ఎప్పుడూ మోటివేట్ చేసుకోవాలి. అందుకోసం అని చెప్పి మిమ్మల్ని మీరు మోటివేట్ చేసుకుంటూ ఈరోజు చాంటింగ్ని స్టార్ట్ చేయండి. స్టార్ట్ చేసిన తర్వాత దానిలో ఉండే విజువలైజేషన్ శక్తిని మీరు ఫీల్ అవ్వండి. కామ్గా మీరు కూర్చోగలిగితే అది మీకు ఆటోమేటిక్గానే హెల్ప్ చేస్తుంది అనమాట. మీరు డిసైడ్ అవ్వండి. ఫస్ట్ మీ బ్రెయిన్లో డిసైడ్ అయితే యూనివర్స్ కూడా మీకు చుట్టూ ఉన్న పరిస్థితుల్ని మారుస్తుంది. ఎందుకనంటే ఎమోషన్స్ విషయంలో ఈ న్యూ మూన్ నుంచి వచ్చేటటువంటి
ఫుల్ మూన్ వరకు చాలా జాగ్రత్తగా ఉండాల్సినటువంటి టైం కాబట్టి ఎప్పుడైనా సరే మనల్ని మనం కంట్రోల్ చేసుకోవాలని అంటే మెడిటేషన్ ఈజ్ ద బెస్ట్ వెర్షన్ అండి. సో వాటర్ టెక్నిక్, బేలీఫ్ టెక్నిక్, మెడిటేషన్ టెక్నిక్, విజువలైజేషన్ టెక్నిక్ ఏదైనా చేయండి, కానీ కాన్స్టెంట్గా చేయండి. మధ్యలో బ్రేక్లు ఇవ్వకుండా చక్కగా చేసి మీరు అనుకున్న విష్కి త్వరగా రీచ్ అవ్వండి. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్ అండి. నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి అద్భుతమైన విషయాల్ని తెలుసుకోవడానికి నా యొక్క మెయిన్ గ్రూప్తో కనెక్ట్ అయి ఉండండి. థ్యాంక్ యూ సో మచ్ టు యూ ఆల్.